రై ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు పంపించినట్టు ఏడుస్తావేంట్రా? ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసిచ్చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజనం. అంజనం. అంజనం అది. ఇది అంతా ఉందా? సగం కొట్టేసేవా? నేను అనవసరంగా పలకి కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో, ఆకలిస్తుందా? అమ్మని రాని ఇద్దరు కలిసి పోంచారు. ఈ గోరిహే మన అబ్దుల్ అజీజ్ది. అరే, వాడు ఇంకా ప్రాణంతో ఉన్నాడే? కాదు. అది సరే, మంత్రం ఏమిటి? టంగ్ టింగ్ టింగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్. రంగ్ జంగ్ డింగ్ డంగ్. अरे मोहब्बत का शैतान जल्दी आ. अरे ये क्या बात? ये నవ్వెక్కడి నుంచి? ఎక్కడ కూరలు ఎక్కడే ఉన్నాయే? పంపదీసి సచిన్ శవం లేచి చిన్నపడం లేదు కదా? अरे मोहब्बत का शैतान जल्दी आ. నువ్వు పిలిచే ప్రేమ పిశాచాన్ని నేనే. నన్ను పిలిచిన కారణం ఏమిటి? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలగొట్టి ప్రాణం తీసేస్తావేమో. ప్రాణం తీయను, ప్రాణం పోస్తా. అంటే ప్రాణం తీసేసి మళ్ళీ పోసేస్తావా? అబ్బెబ్బే, కోరికలు నెరవేర్చి ప్రాణం నిలబెడతాను. మనుషులకు ఉపకారం చేయటమే ఈ మోహిని పిశాచి ఉద్దేశ్యం. నీ కోరిక ఏమిటో చెప్పు. అరే, నేను పిశాచి అంటే దెయ్యం అనుకున్నాను. మామూలు మనిషిలాగే మాట్లాడుతుంది. నేను మోహిని అంటే అందమైన పిశాచాన్ని. అందుకనే మోహిని నువ్వింత చక్కగా మాట్లాడుతున్నావు. ఇదిగో మోహిని, నేనే రాజకుమార్తెను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను చిచ్చి పొమ్మంటుంది. ఇదిగో ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా, నేను ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకునేలాగా మాకు మరి ఇంకా ఏమేమో అవన్నీ చేసి పెట్టు. అదంతా పని చిటికలో చేసేస్తాం. ఓ అలాగే. సయ్యద్ సాహెబ్. అరే ఏ క్యా బాత్? రోషనారా బేగం, దగా, మోసం, పచ్చి దగా, పచ్చి మోసం. ఏ అలా చిందులు దొక్కుతావెందుకు? నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆనాడు వివాహం ఆడి ఈనాడు విడిచిపెట్టాలని చూస్తున్నావే, ఇదిగో మన పెండ్లి ఉంగరం. ఆ ఉంగరం అవతల పారే. నీ పీడ నా పీడ వదిలిపోతుంది. రంగ్ వంగ్ చెంగ్ డింగ్. అరే మోసం, దగా, ఆ మంత్రం చెప్పినోళ్ళని, ఆ మంత్రాన్ని చంపేస్తాను, పోచేస్తాను. వెళ్తున్నాను. ఇదిగో ఇదిగో, నువ్వు అసలైన దెయ్యానివైతే నీకు దెయ్యం దుస్తులు కూడా ఎందుకు? పోదబో. మాలిక్, ఇంతవరకు నేను పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది మాలిక్. బాగ్దాదు పట్టణంలో ఉన్న దౌల స్నాన ఘట్టానికి అందమైన ఆడపిల్లలు తండోపతండాలు వస్తున్నారు మాలిక్. శభాష్ నవాజ్, భలే. మనలో కొంతమంది ఇస్మాయిల్ నాయకత్వం కింద బాగ్దాద్ వెళ్లే ఏర్పాట్లు చేయి. నన్ను ఎందుకు మోసం చేయాలి? ఏమయ్యా సాగు సాహిబు? చెప్పక ముఖ్యులు సంపాదించి 3 తలకాయలు తెమ్మంటే ఒకటే తెచ్చాను. ఇప్పుడు నిన్ను కుండలో పంపించి పాచేస్తాను. దెయ్యానికి బియ్యానికి తేడా కట్టు. కుండలో పెట్టి మూత వేయచ్చు, పైన పెట్టచ్చు. నీకు మంత్రోచ్చారణ సరిగ్గా రాకపోతే నా మంత్రం నీకు ఎలా పనిపిస్తుంది అనుకున్నావు? నాకు రాకబడబట్టి రంగ్ వంగ్ డింగ్ డంగ్. ఇదేనా నీ మంత్రం? ఇది మంత్రమా తాసావాయింప? నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. నాకంతా తెలుసు.
హుజూర్ మీకు ఏం తెలుసు హుజూర్ అనవసరంగా దీంట్లో తలదూర్చకండి దీంట్లో తలదూర్చారంటే మళ్ళీ మీ తల చూద్దామని కనిపిస్తుంది హుజూర్ సాగు పాపం వచ్చిందంటే హుజూర్ అంత వేళాకాలంగా ఉంది మంత్రదండం తీస్తా మనం ఇచ్చిన డబ్బెట్టి బాగా మేకలో కోళ్లు తీసుకుని పొలవ తినట్టున్నాడు రా మన ముందు కప్పున్నాం దూరంగా కాదు పైకి ఏదో పైకి ఆకాశం పట్టు లుక్కు పెట్టు నేను కుర్చీలేదు అరే చాలా అరే ఆకాశం నాకు తెలియదు నువ్వెంత గొప్పడు అని నాకు తెలుసు నేను చెప్తే ఇన్నావా ఆయనతో పట్టుకోవాలి ఎవరు పైకి కూడా రానంటాను కదా నువ్వు పైనుంచి మళ్ళీ అట్లా వచ్చావు ఎవరు ఎందుకు వచ్చావు